భక్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి బయలుదేరి 7 జ్యోతిర్లింగాలను దర్శించుకునేలా 11 రోజుల ప్రత్యేక యాత్రను ప్రకటించింది. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్లో ఈ యాత్ర సాగుతుంది. రైలు ప్రయాణంతో పాటు హోటల్ వసతి, రోడ్డు రవాణా, భోజనం, టూర్ మేనేజర్ల సేవలు కూడా ఈ ప్యాకేజీలో ఉంటాయి. సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర పేరుతో ఈ టూర్ని నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 23న సికింద్రాబాద్ నుంచి యాత్ర మొదలై అక్టోబర్ 3న తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటుంది. మొత్తం 10 రాత్రులు 11 రోజుల పాటు ఈ టూర్ కొనసాగుతోంది. ఈ యాత్రలో మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలోని 7 ప్రముఖ జ్యోతిర్లింగాలను దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఉజ్జయినిలో మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం, ద్వారకాలో నాగేశ్వర్ జ్యోతిర్లింగం, సోమనాథ్ జ్యోతిర్లింగం, పూణే సమీపంలోని భీమశంకర్ జ్యోతిర్లింగం, నాసిక్ సమీపంలోని త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, ఛత్రపతి సంభాజీనగర్లోని గృషేశ్వర జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. ఇవే కాకుండా ద్వారకాధీశ్ ఆలయం, బేట్ ద్వారకా, ఓబ్జర్లోని శ్రీ విఘ్నహర్ గణపతి ఆలయాన్ని కూడా టూర్లో చేర్చారు. భారత గౌరవ టూరిస్ట్ ట్రైన్ 2026 సెప్టెంబర్ 23న ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతోంది. ప్రయాణికులు సికింద్రాబాద్తో పాటు కామారెడ్డి, నిజామాబాద్ జంక్షన్, ధర్మాబాద్, ముద్ఖేడ్ జంక్షన్, నాందేడ్, పూర్ణా జంక్షన్ స్టేషన్స్లో ట్రైన్ ఎక్కొచ్చు, దిగొచ్చు. మొదటి రోజు సికింద్రాబాద్ నుంచి ఉజ్జయినికి ప్రయాణం మొదలవుతుంది. మొదటి రోజు రాత్రంతా ప్రయాణం ఉంటుంది. రెండో రోజు ఉదయం 8 గంటలకు ఉజ్జయిని చేరుకుంటారు. అక్కడ హోటల్లో చెకిన్ చేసిన తర్వాత మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం, మహాకాల్ కారిడార్ని సందర్శిస్తారు. దర్శనం, ఇతర కార్యక్రమాలు పూర్తయ్యాక రాత్రి ఉజ్జయినిలోనే బస ఉంటుంది. మూడో రోజు ఉదయం అల్పాహారం తర్వాత ఓంకారేశ్వర్కు రోడ్డు మార్గంలో వెళ్తారు. ఉజ్జయిని నుంచి ఓంకారేశ్వర్ దాదాపు 145 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆలయ దర్శనం తర్వాత డాక్టర్ అంబేద్కర్ నగర్ రైల్వే స్టేషన్ వెళ్లి అక్కడి నుంచి ద్వారకకు ట్రైన్ ఎక్కుతారు. 4వ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ద్వారక చేరుకుంటారు. అక్కడ హోటల్లో చెకిన్ చేస్తారు. ఆ రోజు కార్యక్రమాలు రాత్రి భోజనంతో ముగుస్తాయి. ద్వారకలో రాత్రి బస ఉంటుంది. 5వ రోజు ఉదయం అల్పాహారం తర్వాత ద్వారకాధీశ్ ఆలయంలో దర్శనముంటుంది. ఆ తర్వాత వసతి కేంద్రం నుంచి చెక్అవుట్ చేసి బెట్ ద్వారకా, నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం ఓఖా రైల్వే స్టేషన్కు వెళ్లి సోమనాథ్కు ట్రైన్ ఎక్కుతారు. 6వ రోజు ఉదయం 6 గంటల సమయంలో సోమనాథ్ వెరావల్ ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ ఫ్రెష్ అవ్వటానికి, దుస్తులు మార్చుకోవటానికి వసతి సదుపాయం ఉంటుంది. తర్వాత సోమనాథ్ జ్యోతిర్లింగం ఆలయ దర్శనం ఉంటుంది. దర్శనం పూర్తయ్యాక సోమనాథ్ లేదా వెరావల్ రైల్వే స్టేషన్కు వెళ్లి పూణేలోని కడ్కి ట్రైన్ ఎక్కుతారు. 7వ రోజు ఉదయం 11 గంటల సమయంలో కడ్కి రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. అక్కడి నుంచి పూణేలోని హోటల్కు వెళ్లి చెకిన్ చేస్తారు. మరుసటి రోజు తెల్లవారుజామున భీమ్శంకర్ యాత్ర ఉండటంతో ఈ రోజును ప్రధానంగా విశ్రాంతి కోసం కేటాయించారు. 8వ రోజు తెల్లవారుజామున 4 గంటలకే చెక్అవుట్ చేస్తారు. పూణే నుంచి సుమారు 120 కిలోమీటర్ల దూరంలోని భీమ్శంకర్కు రోడ్డు మార్గంలో వెళ్తారు. దర్శనం తర్వాత భోజనాన్ని అందిస్తారు. అనంతరం అష్టవినాయక ఆలయాల్లో ఒకటైన ఓజర్లోని శ్రీ విఘ్నహర్ గణపతి ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రి భోజనం తర్వాత కడ్కి రైల్వే స్టేషన్కు వెళ్లి నాసిక్కు ట్రైన్ ఎక్కుతారు. 9వ రోజు ఉదయం 6 గంటలకు నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. తర్వాత త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయానికి దర్శనానికి వెళ్తారు. దర్శనం పూర్తయ్యాక భోజనం అందిస్తారు. అనంతరం నాసిక్ రోడ్ స్టేషన్కు తిరిగొచ్చి ఛత్రపతి సంభాజీనగర్ ట్రైన్ ఎక్కుతారు. 10వ రోజు ఉదయం 6 గంటలకు ఛత్రపతి సంభాజీనగర్ చేరుకుంటారు. తర్వాత గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయ దర్శనం ఉంటుంది. దర్శనం పూర్తయ్యాక భోజనం చేసి ఛత్రపతి సంభాజీనగర్ రైల్వే స్టేషన్కి తిరిగొస్తారు. అక్కడి నుంచి సికింద్రాబాద్కు రిటర్న్ ట్రైన్ ఎక్కుతారు. పర్యాటకులు తమ గమ్యస్థానాల్లో దిగటంతో యాత్ర ముగుస్తుంది. ఈ టూర్ కోసం ఐఆర్సీటీసీ మొత్తం 705 సీట్లను అందుబాటులో ఉంచింది. ఇందులో స్లీపర్ క్లాస్లో 237 సీట్లు, 3AC లో 416 సీట్లు, 2AC లో 52 సీట్లున్నాయి. పెద్దలకు స్లీపర్ క్లాస్ ప్యాకేజీ ధర 18,000గా ఉంది. 3AC ప్యాకేజీ ధర 27,400 కాగా 2AC ధర 35,500గా ఉంది. భారత గౌరవ్ ట్రైన్ పథకం కింద రైలు టూరిజాన్ని ప్రోత్సహించేందుకు భారతీయ రైల్వే సుమారు 33% రాయితీ ఇస్తుందని ఐఆర్సీటీసీ తెలిపింది. ఈ రాయితీ ఇప్పటికే ప్యాకేజీ ధరల్లోనే కలిగినట్లు వెల్లడించింది.
ఈ టూర్ ప్యాకేజీలో రైలు ప్రయాణం, హోటల్ వసతి, రోడ్డు రవాణా, భోజనం, టూర్ మేనేజర్ల సేవలు ఉంటాయి. ప్రయాణికులు ఎంచుకున్న కేటగిరీని బట్టి స్లీపర్ క్లాస్, 3AC లేదా 2ACలో ప్రయాణిస్తారు. షెడ్యూల్ ప్రకారం బడ్జెట్ హోటల్స్లో వసతి కల్పిస్తారు. అవసరమైన చోట ఫ్రెష్ అప్ అవ్వడానికి, దుస్తులు మార్చుకోవడానికి సదుపాయం ఉంటుంది. ఎకానమీ, స్టాండర్డ్ కేటగిరీలకు నాన్-AC వాహనాలు, కంఫర్ట్ కేటగిరీలకు AC వాహనాలు అందిస్తారు. ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం కూడా ప్యాకేజీలో ఉంటాయి. అన్ని భోజనాలు వెజిటేరియన్గా ఉంటాయి. ముందుగా నిర్ణయించిన మెనూ ప్రకారమే భోజనం అందిస్తారు. ట్రావెల్ ఇన్సూరెన్స్, ప్రొఫెషనల్ టూర్ ఎస్కార్ట్స్, ట్రైన్లో సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా ప్యాకేజీలో ఉన్నాయి. యాత్ర మొత్తం IRCTC టూర్ మేనేజర్ల గ్రూప్తో పాటు ఉంటారు. అన్నీ వర్తించే పన్నులు కూడా ప్యాకేజీ ధరలోనే ఉంటాయి.